నల్గొండ జిల్లా రైతులు నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. వానాకాలం మొదలై 45 రోజులు గడిచిపోయినప్పటికీ సరైన వర్షాలు లేకపోవడంతో మెట్ట పంట రైతులు నీరు లేక అవస్థలు పడుతున్నారు. తెలంగాణలో వర్షాలు ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ఎగువన రాష్ట్ర కర్ణాటకలో కురిసిన వర్షాల వల్ల నారాయణపేట, ఆల్మట్టి, తుంగభద్ర, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు నిండాయి. 15 రోజులుగా శ్రీశైలం నుండి నాగార్జున సాగర్కు నీటి విడుదల కొనసాగింది. ప్రస్తుత సాగర్లో 560 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. నాగార్జున సాగర్ నిండడానికి మరో 30 అడుగుల నీరు రావాల్సి ఉంది. అయితే శ్రీశైలంలో వరద తగ్గడంతో కేవలం విద్యుత్ ఉత్పత్తి ద్వారా మాత్రమే కొంత నీరు దిగువకు విడుదలవుతోంది. జిల్లాలో పరిస్థితిపై మా ప్రతినిధి మంజులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మంజుల, చెప్పండి, జిల్లాలో వ్యవసాయం ఎలా కొనసాగుతోంది? రైతులు ఏమంటున్నారు? రజిత, రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా అయినటువంటి నల్గొండ జిల్లాలో అటు మెట్ట పంటలు, వరి పంట కూడా ఎక్కువగా సాగు చేశారు. అయితే ఈసారి ముందస్తుగా ఋతుపవనాలు మన రాష్ట్రానికి తాకడంతో రైతులు కూడా ఆశాజనకంగా ఉండి జూన్ మాసంలోనే మెట్ట పంటల్ని సాగు చేశారు. జిల్లాలో చూస్తున్నట్టయితే కనుక 5 లక్షల వరకు పత్తి సాగు చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ 4 లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని, ఇతర పెసర, కందులు, మెట్ట పంటలను కూడా సాగు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ మొక్కలు మొత్తం కూడా ఇప్పుడు ఇటీవల కాలంలో జిల్లాలో 36 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు వడగాలులు వీస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో 5 లక్షల పైగా వరి సాగు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే రైతులు వరి నాట్లను వేసుకొని రెడీగా ఉన్నారు. బోర్ల కింద సాగు చేసిన 1,00,000 ఎకరాల పంటను సజావుగా. నాగార్జున సాగర్ ప్రస్తుత పరిస్థితి ఏంటి? గతంతో పోలిస్తే ఎలా ఉంది? నాగార్జున సాగర్ విషయానికి వచ్చేసరికి గత 10 ఏళ్లుగా కూడా ఆగస్టు మొదటి వారంలో ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు నీటి విడుదలకు సంబంధించి కేఆర్ఎంబీ ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. నాగార్జున సాగర్ లో అటు సుంకేశ్ల, జూరాల నుంచి శ్రీశైలంకు వచ్చిన వరదని 60,000 క్యూసెక్ల నీటిని దిగువకు నాగార్జున సాగర్ విడుదల చేస్తున్నారు. గత 15 రోజులుగా విడుదల కొనసాగుతుంది. అయితే నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు మాత్రం నీటి కోసం ఎదురు చూస్తున్నారు. కేఆర్ఎంబీ ఆంధ్రాకు, తెలంగాణకు నీటి కేటాయింపులు ముగిసిన వెంటనే కేఆర్ఎంబీ డెసిషన్ తీసుకున్న తర్వాత కాలువలకు నీటి విడుదల కొనసాగనుంది. రైతులు గత ఏడాది కంటే కూడా ముందుగా నీటి. అయితే ఈ రోజు నాగార్జున సాగర్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటనకు సంబంధించిన వివరాలు చెప్పండి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ రోజు నాగార్జున సాగర్ కి వస్తున్నారు. అక్కడ జెన్కో ఆధ్వర్యంలో హైడ్రా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి పరిశీలించనున్నారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు అతిగా పెరిగిపోవడం, ఇప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలేదు. గత ఏడాది చూస్తున్నట్టయితే 75 రోజుల పాటు ఇక్కడ 50,000 మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి జరిగింది 7 టర్బైన్ల ద్వారా. ఈసారి ఇంకా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రజిత, ధన్యవాదాలు మంజుల.